అందరికీ నమస్కారం. ఇంటికి ఎప్పుడైనా వెజ్ మాత్రమే తినే గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేయాలా అని కంగారు పడిపోతూ ఉంటాం. అయితే వెజ్ తినేవాళ్ళు మాత్రమే కాకుండా నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా నాన్ వెజ్ పక్కన పెట్టేసి తినేంత రుచిగా ఉండే పునుగుల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అసలు ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ కూర చేయడం కోసం ఇలా పొట్టుతో ఉండే పెసరపప్పును తీసుకోవాలి. ఇలా పొట్టుతో ఉండే పెసరపప్పును తీసుకున్నట్లయితే పునుగులు కమ్మగా చాలా రుచిగా ఉండి గుల్లగా వస్తాయి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకుని కడిగి 4 గంటల పాటు నానబెట్టాను. మనం ఉదయం లేచిన వెంటనే దీన్ని నానబెట్టుకున్నట్లయితే ఉదయం 10 గంటలకల్లా పునుగులు వేసుకొని కూర వెంటనే రెడీ చేసుకోవచ్చు. చక్కగా నానిన ఈ పప్పుని బాగా కడిగి పొట్టంతా తీసేయాలి. పొట్టుతో పాటు చేసినట్లయితే నూనె ఎక్కువ పీల్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పొట్టు తీసేసి మాత్రమే చేసుకోవాలి. ఇలా కడిగిన నీళ్ళని వేస్ట్గా సింక్లో పోయకుండా మొక్కలకి వేసుకున్నట్లయితే మంచిది. ఇలా చక్కగా కడుక్కున్న ఈ పప్పుని జాలి గరిటెలో వేసి అస్సలు నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఈ పప్పులో ఏమాత్రం నీళ్లున్నా కానీ పిండి గ్రైండ్ చేసేటప్పుడు జారైపోతుంది కాబట్టి తప్పనిసరిగా నీళ్ళన్నీ పోయేలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ పప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఇదే స్టేజ్లో వేసుకున్నట్లయితే పిండి నలగడానికి ఈ ఉప్పు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాను. ఈ పప్పు రుబ్బడం కోసం మీరు మిక్సీ కానీ వాడినట్లయితే పునుగులు చాలా గట్టిగా వస్తాయి కాబట్టి తప్పనిసరిగా రోలు కానీ గ్రైండర్ కానీ మాత్రమే వాడుకోవాలి. ఇది ఎంత ఫ్లఫీగా వచ్చిందో తెలుసుకోవడం కోసం ఇలా పిండిని నీళ్ళలో వేసి చెక్ చేసుకోవచ్చు. ఇలా పిండి చక్కగా పైకి తేలినట్లయితే పునుగులు చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మాత్రమే మనకి కావలసిన సైజులో పునుగులు వేసుకోవాలి. అయితే నూనె మరీ కాగకుండా వేసినట్లయితే పునుగులు నూనె బాగా పీల్చేస్తాయి. అలాగని మరీ పొగలొచ్చే వరకు నూనె కాగినట్లయితే ఇవి లోపల సరిగా వేగకుండానే మాడిపోతాయి. ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అయితే ఇలా డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ ఒకేసారి కడాయిలో అన్నీ వేసేయకుండా ముందు ఒకటి వేసుకొని అది వేగిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి మిగతా పిండిలో ఏవి కావాలంటే వాటిని అడ్జస్ట్ చేసుకొని అప్పుడు పునుగులు వేసుకున్నట్లయితే ఫెయిల్ అయ్యే అవకాశమే ఉండదు. ఇవి నూనెలో తేలి ఉంటాయి కాబట్టి అన్ని వైపులా చక్కగా వేగడం కోసం ఇలా గరిటెతో గుండ్రంగా తిప్పుతూ వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత బయటకు తీసి ఏదైనా చట్నీతో స్నాక్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను కూర చేయడం కోసమే వీటిని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న సైజులో వేశాను. స్నాక్ లాగా తినడం కోసం అయితే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. ఇలా కూరకి కావలసిన పునుగులు రెడీ చేసుకున్న తర్వాత బత్తాయి సైజు అంత చింతపండు తీసుకొని కడిగి నీళ్లు పోసి నానబెట్టుకుని రసం తీసుకోవాలి. ఇప్పుడు దాదాపు 7-8 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా చాలా సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. ఈ కూరకి ఎలాంటి మసాలాలు వాడం కాబట్టి కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు ఉల్లిపాయలని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఈ కూరకి వేరుశనగ నూనె అయితే మంచి రుచిగా ఉంటుంది కాబట్టి దాన్నే వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంట్లో వాడుకునే ఏ నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు చక్కగా మగ్గి మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సగం కంటే కొంచెం ఎక్కువ వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తినే కారానికి తగ్గట్టు 7-8 పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా మగ్గనివ్వాలి. ఈ కూర రుచంతా ఉల్లిపాయలు చక్కగా వేయించడంలోనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కొంచెం ఓపికగా ఇవి ఇలా మంచి రంగులోకి అంటే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. కమ్మటి వాసనతో గుమగుమలాడుతూ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపి ఈ ఉల్లిపాయలు మెత్తగా మగ్గడం కోసం కొద్దిగా నీళ్లు పోసి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే ఉల్లిపాయలు అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి.
ఇవి మగ్గడానికి దాదాపు 10 నిమిషాల పైనే టైం పడుతుంది. ఇవి ఇలా చక్కగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కూరంతా చక్కగా కలిపి మనం నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అంతా వేసుకోవాలి. పునుగుల పులుసులో చాలా ఎక్కువ నీళ్లు పోసే అవసరం ఉంటుంది కాబట్టి పులుపు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత దాదాపు 4-5 గ్లాసుల వరకు నీళ్లు పోసి కూర టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి మరింత రుచిగా ఉండడం కోసం కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మనం పునుగులు వేసిన తర్వాత ఇంకేమీ చేయలేం కాబట్టి ఇదే స్టేజ్లో అన్నీ చెక్ చేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు పులుసును బాగా మరగనివ్వాలి. ఇలా పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పునుగులన్నీ వేసి ఈ పునుగులు పులుసులో మునిగే వరకు ఒకసారి బాగా కలపాలి. ఈ పునుగులు పులుసు అంతా బాగా పీల్చేసుకుంటాయి కాబట్టి పులుసు తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒకే 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇది మరీ ఎక్కువసేపు కుక్ చేసినట్లయితే పునుగులు కూరలో కలిసిపోతాయి కాబట్టి 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకోవాలి. ఈ పునుగులు చాలా గుల్లగా ఉంటాయి కాబట్టి పులుసు పీల్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ పునుగులు పులుసులో చక్కగా ఉడికి పులుసు పీల్చుకున్న తర్వాత ఈ పులుసులోనే వీటిని వదిలేసామనుకోండి, ఇవన్నీ ముద్ద ముద్దగా అయిపోయి అసలు పులుసు ఏమాత్రం లేకుండా గట్టిగా అయిపోతుంది. అందుకే ఇలా మెత్తగా అవగానే ఈ పునుగులన్నిటినీ వేరొక గిన్నెలో తీసుకొని పులుసు వేరేగా పునుగులు వేరేగా పెట్టుకోవాలి. అసలు ఎలాంటి మసాలాలు వాడకపోయినా కానీ కమ్మగా ఎంతో రుచిగా తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ పునుగుల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.